వైట్ షాప్ లేనే ఆయన ఎవరైతే ఆ యాక్సిడెంట్ తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల నుంచి 2 రోజులకు కుదించాలనే ప్రస్తుత టీడీటీ నిర్ణయాన్ని మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో 26 మంది పీఠాధిపతులు ఆగమ సలహాదారులతో చర్చించిన తర్వాతే 10 రోజుల దర్శనాన్ని ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఆ రోజు పీఠాధిపతులు ఇచ్చిన సూచనలు ఇప్పుడు తప్పు ఎలా అవుతాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించిన ఈ 10 రోజుల దర్శనం ద్వారా లక్షలాది మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించామని గుర్తు చేశారు. ద్రావిడ సంప్రదాయం అంటూ కొత్త పల్లవి అందుకోవడం సరికాదని, వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారమే ఆలయ కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ద్రావిడ సంప్రదాయం కొనసాగించవద్దని వితండవాదం చేస్తున్నారని ఆరోపించారు. గతేడాది 6 భక్తుల ప్రాణాలు కోల్పోవడం పాలనాలోపం వల్లే జరిగిందని విమర్శించారు. 10 రోజుల దర్శనాన్ని 2 రోజులకు తగ్గించడం వల్ల 10 లక్షల మంది భక్తులకు దర్శనం దూరం అవుతుందని, ఈ కుట్రను మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానికులకు దైవ దర్శనం దూరం చేయాలని చూడడం సమర్థనీయం కాదని, ఇది 110 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమని అన్నారు. కూడా నమస్కారాలు. రేపు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పత్రికల్లో, ప్రసార మాధ్యమాలలో వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి గత ప్రభుత్వంలో మా పాలక మండళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తొక్కేసి మళ్ళీ పాత విధానాన్నే పునరుద్ధరించాలా అన్నటువంటి ఆలోచన ప్రస్తుత పాలక మండలి అధ్యక్షుడైనటువంటి బీఆర్ నాయుడు గారికి చాలా బలంగా ఉంది అన్నటువంటి విషయం అర్థమవుతున్నది. అది ఏంటిగా అంటే, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు లక్షలాది మందికి దర్శన భాగ్యం వైకుంఠ ద్వారం గుండా కల్పించాలా అన్నటువంటి ఒక సదాశయంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుత ఈవో